సభ్యులకి నా గౌరవపూర్వక వందనాలు. ఈ రోజు మన రాష్ట్ర చరిత్రలోనే అపూర్వమైన రోజు. పౌరుషానికి, సాహసానికి, విద్యకి, విజ్ఞానానికి పేరొందిన ఆంధ్రదేశంలో ఎంతో మంది మేధావుల ఆలోచనలకి, ప్రజల ఆశయాలకి అనుగుణంగా మన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఏర్పడింది. ఈ రోజున మన పార్టీ యొక్క 5వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే మనందరం నిజంగా ఎంతో గర్వించదగ్గ విషయం. అతి తక్కువ కాలంలో మేధావుల నుండి సామాన్య ప్రజానీకం వరకు సభ్యులుగా చేరి రోజు రోజుకి శక్తివంతంగా మారుతూ ముందుకు సాగిపోతున్న మన పార్టీ కలకాలం స్థిరపడాలని, రాజకీయంగా ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని మనందరం ప్రతిజ్ఞ తీసుకోవాలి. మన పార్టీ 5వ వార్షికోత్సవ సందర్భంగా ఒక అపురూపమైన కేకును తమ సువర్ణ హస్తాలతో కట్ చేయవలసిందిగా గౌరవనీయులైన మంత్రి గారు శ్రీ రంగవరప్రసాద్ గారిని మన పార్టీ తరఫున కోరుతున్నాను. Congratulations, Mr. Ravi. Really, your special effects are fantastic. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్పెషల్ ఎఫెక్ట్స్ ఇస్తున్నారు. ఎవరు నీలాగా న్యాచురల్ గా టైమింగ్ లో ఇవ్వలేదనుకో. ఏమయ్యా బుచ్చిబాబు? సార్, టైమింగ్ కోసం మీ బాస్ నటించమన్నాను. ఎలా వచ్చిందంట ఎఫెక్ట్? ప్రమాణంగా వచ్చింది సార్. మా గురువు అని చెప్తాం కదా కానీ సార్, ఆయనకున్న బ్రెయిన్ కి హాలీవుడ్ లో పుట్టుంటేనా మా పని అదరహా సార్. ఏదో మీ అదృష్టం కొద్దీ, తెలుగు ప్రేక్షకుల పూర్వజన్మ సుకృతం కొద్దీ ఇక్కడ పుట్టా మేము ఇద్దరం. ముఖ్యంగా నా బ్రెయిన్ చూశారు. ఏడ్చావులే ఒరే మిస్టర్, గన్ను పిల్లల గంట సేపటికి బాగా రియాక్షన్ ఇచ్చావురా. నువ్వు సినిమాల్లో పైకి రావు గానీ ఇంటికెళ్ళి చింతపండు వ్యాపారం పెట్టుకో, బాగా పైకి వస్తావు. అయిందా నీ నస? అయినట్టుంది. సామాన్లు సర్దు, త్వరగా ఇంటికి వెళ్ళాలి. గురు మనకు రావాల్సిన పేమెంట్లు, మరి బేటాలు, ప్రొడక్షన్ మేనేజర్ పట్టుకు వసూలు చేసుకుంటే మన పని అపరహోదరాలు కదా. సరే చావు, రై రూమ్ లో పెట్టు. హలో, ఐఎమ్ జ్యోతి, జర్నలిస్ట్ ఫ్రమ్ సితారా. హలో. హాయ్ సితారా. మీ ఇంటర్వ్యూ కావాలి. ఇంటర్వ్యూనా? సాధారణంగా మీ పత్రిక వాళ్ళు హీరో హీరోయిన్స్ తో ఇంటర్వ్యూ చేస్తారు కానీ మా లాంటి తెర వెనకుండే టెక్నీషియన్స్ తో ఇంటర్వ్యూ అంటారేంటి? సార్, ఈ రోజున ఓ సినిమా విజయానికి, గొప్పతనానికి కారణం తెర వెనుక ఉండే వ్యక్తులే ముఖ్య కారకులని తెలుసుకునే స్థితికి ఎదిగిపోయారు మన ప్రేక్షకులు. అందులోనూ చాలా కొద్ది మందికి తెలిసిన ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ గురించి ఇంకా తెలుసుకోవాలి మన పాఠకులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. కరెక్ట్. అందులోనూ అదరహ లెవెల్లో ఎఫెక్ట్స్ క్రియేట్ చేసే నా గురించి, నా బాస్ గురించి అంతా తెలుసుకోవాలని తెగెదురు చూస్తుంటారని నాకు బాగా తెలుసు. ఈ వాగుడాపి నోరు మూస్తావా లేక పళ్ళు రాలగొట్టమంటావా? చూడండి, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఈ రోజు ఇంటర్వ్యూ కుదరదు. ఆదివారం ఇంటికి రాగలరా? ష్యూర్, వస్తాను. ఇంటికి వస్తానంటున్నారు, నా అడ్రస్ మీకు ఎలా తెలుసు? తెలియనివి తెలుసుకోవడం మా డ్యూటీలో భాగంలేండి. అన్నట్టు అదరహ అన్నట్టున్నాయి మా ఫేసులు. ఫోటోలు ఇప్పుడు లాగేయకూడదు. ముందు ఇంటర్వ్యూ, తర్వాత ఫోటోలను. సీ యూ, బాయ్. బాయ్. హలో, నేను సీయు, నేను బాయ్ 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 బాయ్. అది సరే కాదు గురు, యాపిల్ పండు లాంటి ఆడపిల్ల ఇంటర్వ్యూ అని అడిగితే మళ్ళీ రమ్మంటావేంటి గురు? అది సరే కాను గురు, ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడే నా గురించి కాస్తంత పొగుడు గురు. నా గురించి తెలియకపోతే ఆంధ్ర ప్రేక్షకులు బెంగెట్టేసుకుంటారు పాపం. చెప్తానులే, ఆంధ్ర ప్రేక్షకులకి నువ్వు సామాన్లు బాగా మోస్తున్నావు అని చెప్తాను. పెట్టెలు తీసుకెళ్లి వ్యాన్ లో పెట్టు, నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. వెళ్ళు. గురు, మన శోభలా ఉంది. శోభా? అవును. అరే పాప, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తుందో. శోభా, శోభా, ఇలా రా. నువ్వు వెళ్ళి వెనక్కి కూర్చో. ఓకే గురు.
అన్యాయంగా జరిగింది. నేను చాలా టైర్డ్ అయిపోయాను. ఆకలేస్తుందమ్మా, టిఫిన్ కావాలి. ఇప్పుడే కదంట్రా వచ్చింది, 2 నిమిషాలు ఆగు. అవును, చెల్లా ఎక్కడ కనిపించింది? వాళ్ళ కాలేజ్ దగ్గర బస్ స్టాండ్ లో. అవును, డాక్టర్ నిన్ను కళ్ళజోడు వేసుకోమన్నారు కదమ్మా, వేసుకోమ్మా. నీతో పెద్ద తలనొప్పిరా. ఏయ్, అలా చూస్తూ నుంచోపోతే అమ్మకి సాయం చేయొచ్చు కదా. అంత అమ్మ కష్టం చూడలేకపోతే పొద్దున్న తెచ్చుకో. ఆహా, నాకు పెళ్ళా వస్తే నీకు మొగుడు వస్తాడని నీ ఆశ, అంతే కదా? పోలేయా. సరేలేరా, ఎప్పుడుండే గొడవేగా. టిఫిన్ చేద్దు గాని బుజ్జిని పిలు. వాడు రూమ్ లో సామాన్ పెట్టడానికి వెళ్ళాడు, వస్తాడులేమ్మా. నమస్కారం నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం సార్. సాధారణంగా పదవి రాగానే అంతా ప్రజల్ని మర్చిపోతారు. తమరు మాత్రం ప్రజల కోసం తాపత్రయపడుతున్నారు. నిజంగా చాలా గొప్ప విషయం సార్. ఇందులో గొప్పే ఉందయ్యా. ఓ మంత్రిగా నా కనీస బాధ్యత. అన్నట్టు బెనర్జీ సార్, పత్తి రైతుల ఆత్మహత్యల గురించి మనకు పిటిషన్ వచ్చింది. ఎస్ సార్. ఈ విషయం చీఫ్ మినిస్టర్ గారితో మాట్లాడాను. ఆయన ప్రతి కుటుంబానికి 50,000 రూపాయల చొప్పున సాయం చేస్తామన్నారు. తొందరలో ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళకి ఆ డబ్బు అందేటి చూడాలి. మీరు ఇంక సెలవు తీసుకోండి. సార్, పాప మన పార్టీలో ఎంతో బాధ్యతగా పనిచేసిన తిరుపతి కొడుకండి. నమస్కారం సార్. ఉద్యోగం విషయంలో మీ రికమెండేషన్ కోసమని. చూడు బెనర్జీ, ఈ రికమెండేషన్ల వల్ల అర్హత లేని వాళ్ళు ఉద్యోగం సంపాదించుకుంటున్నారు. అర్హత ఉన్న వాళ్ళు శాశ్వతంగా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అతనికి విద్యార్హత మెరిట్ ఉంటే ఉద్యోగం వస్తుంది, లేకపోతే రాదు. నన్ను మాత్రం ఇరకాటంలో పెట్టకండి. వెరీ సారీ. సార్ 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 ఏంట్రా? ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళి మినిస్టర్ గారితో మాట్లాడి బయటకు వచ్చేసరికి చాలా టైం పడుతుంది కదా సార్. పడుతుందిరా. ఈ లోపల 2 నిమిషాల్లో ట్యాంక్ బండి దగ్గరికి వెళ్ళి హెయిర్ కటింగ్ చేయించుకొచ్చేస్తాం సార్. ట్యాంక్ బండ్ ఎస్ సార్. హెయిర్ కటింగ్? అవును సార్. ఎరా, మనం మున్సబ్ గారింటికి వచ్చామనుకుంటున్నావా, మినిస్టర్ గారింటికి వచ్చామనుకుంటున్నావా? అయినా మన కమిషనర్ గారింటికి వెళ్ళినప్పుడు కూడా హెయిర్ కటింగ్ అని చెప్పి అక్కడికి వెళ్ళావు కదా. అది నేనుగా సార్, జోసఫ్ గడ్ అయి ఉంటాడు. ఏ పదం ఎప్పుడు అబద్ధాలు చెప్పడు సార్. అబద్ధాలే చెప్పవు. ఆ. రేయ్, సిగరెట్లు కాల్చి షికారులు చేయడానికి వెళ్తున్నావని నాకు తెలుసురా. నాకు అసలు సిగరెట్లు అలవాట్లేదు సార్. అలవాటే లేదా? లేదు సార్. మరి మనం పోలీస్ స్టేషన్ ఎదురుకుండా కిల్లికుట్లో 100 రూపాయలు బాకీ పడ్డామని చెప్పి వాడు నాకు రిపోర్ట్ ఇచ్చాడే, మరి దాని సంగతి ఏమిటి? 100 రూపాయలు బాకీ పడ్డానని రిపోర్ట్ ఇచ్చారు సార్. అవును. అబద్ధం సార్. ఏదిరా అబద్ధం? వాడికి 80 రూపాయలు తీర్చేశాను సార్. 20 రూపాయలు బాకీ. ఉమ్, చూసావా, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే. పొరపాటు అయిపోయింది సార్. ఈసారి అబద్ధం చెప్పావంటే డిస్మిస్ చేయించేస్తాను. బీ కేర్ఫుల్. ఇక్కడే ఉండు. ఇక సెలవు తీసుకుంటానండి. మంచిది. గుడ్ మార్నింగ్ సార్. రావయ్యా ఇన్స్పెక్టర్, రారా. నీకోసం ఎదురు చూస్తాను రా. ఏమిటి, సిటీలో వీడియో షాపుల మీద రైడ్ చేసి దొంగ క్యాసెట్లన్నీ పట్టేసావటగా? అవును సార్, మీ ఆర్డర్స్ ప్రకారం రైడింగ్ చేశాం సార్. దాంట్లో అందరూ పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయినారు. అయినా ఏమి ఆలోచించుకుని అరెస్ట్ చేసేసాం సార్. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చట్టం దృష్టిలో అంతా సమానమే. నువ్వు చాలా డేరింగ్ గా డ్యూటీ చేస్తున్నట్టు నాకు వార్తలు అందాయి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నా డ్యూటీ సక్రమంగా చేయాలంటే మీలాంటి పెద్దల సహకారం ఉండాలి సార్. ఉంటుందయ్యా, తప్పకుండా ఉంటుంది. అలాగే మీ సహకారంతో పాటు ప్రోత్సాహం కూడా చూపించి త్వరలోనే నాకు ప్రమోషన్ ఇప్పిస్తే. ప్రమోషన్ గురించి నువ్వేం వర్రీ కావద్దు. నీ సమర్థతని పై వాళ్ళు తప్పకుండా గుర్తిస్తారు. నేను కూడా గట్టిగా చెప్తాను వాళ్ళకి. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఎక్కడా మన పుత్రరత్నం టిఫిన్ కూడా రాకుండా ఏం చేస్తున్నాడు? వాడికి ఏదో ముఖ్యమైన పని ఉందటండి. 2 రోజులుగా ఆ పని మీద తిరుగుతున్నాడు. ఏమిటి ముఖ్యమైన పని? అర్ధరాత్రి దాకా బారుల్లో తిరగటం, ఆ తర్వాత అమ్మాయిని లేచుకుని హోటల్లో కాలక్షేపం చేయటమేగా. వీడి వల్ల నాకు నా మంత్రి పదవి కూడా చెడ్డ పేరు వచ్చేట్టుంది. పోన్లేండి, ఏదో చిన్నతనం వల్ల. చిన్నతనమా? ఈ పాటికి పెళ్లి చేస్తే 20 మందిని కనేవాడు. అసలు మందరిద్దామంటే కంటికి కనిపించడేంటి? ఎక్కడ ఏం చేస్తున్నాడు వాడు? హలో, పుట్ మీ 222-121. తెయ్యం తత్తా తెయ్యం తాహ, తెయ్యం తత్తా తెయ్యం తాహ, తెయ్యం తత్తా తెయ్యం తాహ, తెయ్యం తత్తా తెయ్యం తాహ. హలో. హాయ్ లవ్లీ డార్లింగ్, హౌ ఆర్ యు? నా సంగతి అలా ఉంచండి సార్. మీరేమయ్యారు? 3 రోజులుగా కనిపించడం లేదు. నీ కళ్ళలోకి తప్ప కళ్ళ ముందుకు రాలేదని కోపం వచ్చిందా? రాదా మరి? ప్రతిరోజు కలుస్తానని ప్రామిస్ చేసి
ఇలా మాయమవుతుంటే చూడు డార్లింగ్, నేను మంత్రి గారి కొడుకుని. మా నాన్నగారికి సంబంధించిన పార్టీ మీటింగ్లు, క్యాన్వాసింగ్లు అన్నీ నేనే చూసుకోవాలి. ఆ పనుల్లో నేను బిజీగా ఉండి రాలేకపోతే అంత కోపగించుకోవాలా? క్షమించలేవా? క్షమాపణ ఎందుకులేండి. ఇంటికి ఎప్పుడు వస్తారు? ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను, సాయంత్రం వస్తాను. మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్. బాయ్. రాంబాబు, టిఫిన్ రెడీ. 1 minute. ఈ క్యాసెట్స్ అన్ని షాపుకు పంపించాలి. రేయ్ కర్రా, ఈ క్యాసెట్స్ అన్ని షాపుకి తీసుకెళ్లి సెపరేట్ గా ఉంచు. నేను 10 గంటలకు వస్తాను. హలో, జ్యోతి స్పీకింగ్. నేనమ్మా ఎడిటర్ని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జ్యోతి. ఈ రోజు హీరోయిన్ రాగిని ప్రెస్ మీట్ ఉంది. రిపోర్టర్ రాజు ఇంకా రాలేదు. నువ్వు వెళ్ళి కవరేజ్ చెయ్యి. హాఫ్ అన్ అవర్ లో బయలుదేరి వెళ్తాను. సరేనమ్మా. ఎవరు ఫోను? ఆఫీస్ నుంచి మా ఎడిటర్ గారు ఫోన్ చేశారు. నిన్న మ్యారేజ్ చేసుకున్న హీరోయిన్ ప్రెస్ మీట్ కి పిలిచిందట. ఈ రోజు పెళ్లి ప్రెస్ మీట్, రేపు డైవర్స్ ప్రెస్ మీట్, ఎల్లుండి మళ్ళీ పెళ్లి, మళ్ళీ ప్రెస్ మీట్. మీ సినిమా వాళ్ళకి వేరే పని లేదా? బాగుంది. అలానే ఉద్యోగం అనుకుంటావా అన్నట్టు రాంబాబు, మా ఎడిటర్ గారు ర్యాంబో 3 మన షాప్ లో ఉంటే తీసుకురమ్మని చెప్పారు. ఓ బాగుంది. నేను వీడియో షాప్ పెట్టింది ఓసీలో క్యాసెట్లు పంచి పెట్టడానికి కాదని ఆయనతో చెప్పు. ఈ షాప్ మీద డబ్బులు సంపాదించి మా సిస్టర్ కి బ్రహ్మాండంగా పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పు. సర్లే, ఛాన్స్ దొరికింది కదా అని నీ బాధ్యతల గురించి స్పీచ్ ఇవ్వనక్కర్లేదు. ఆయన త్వరలో సింగపూర్ వెళ్తాన్నారు. అక్కడ నుంచి కొన్ని మంచి క్యాసెట్స్ ఫ్రీగా తెచ్చిస్తున్నారు. వెరీ గుడ్. అంత ఉదార స్వభావం అతనికి ఉన్నప్పుడు మనం కూడా ఉదారంగానే ఉందాం. అతనికి ఏమేం క్యాసెట్లు కావాలో అన్ని తీసుకెళ్ళు. ఓకే? ఓ గాడ్, టైం అయిపోతుంది. ఆ ప్రెస్ మీట్ చూసుకుని అక్కడి నుంచి ఒక ముఖ్యమైన ఇంటర్వ్యూ తీసుకోవాలి. బయలుదేరుతాను. ఏమండి, మన పెళ్లి విషయం మీ నాన్నగారితో మాట్లాడతానన్నారు. మాట్లాడారా? మాట్లాడతాను లలిత. మంచి ముహూర్తం చూసి నాన్నగారితో చెప్తాను. ఆయన వెంటనే ఆకాశం అంత పందిరి, భూదేవంత పేటేసి మన పెళ్లి జరిపిస్తాడు. ఓకేనా? ఆ శుభగడియ కోసం ఎదురు చూస్తున్నానండి. తొందరగా ముడుముడు పడి మన పెళ్లి జరిగిపోతే నా జీవితానికి అంతే చాలు. హలో జ్యోతి గారు. హలో, ఏమిటి ఈ మధ్య కనిపించడం లేదు? ఎక్కడండి, క్షణం కూడా తీరుకుంటలేదు. షూటింగ్లు అండి. రాత్రి పగలు ఒకటే షూటింగ్లు అనుకోండి. రాఘవేంద్రరావు గారి షూటింగ్, రామానాయుడు గారి షూటింగ్, కోదండరామరెడ్డి గారి షూటింగ్, బి గోపాల్ గారి షూటింగ్, ఒకటే బిజీ అనుకోండి. అంత బిజీయా మీరు? బిజీ అంటానండి, అక్కడ చేసేదంతా నేనేనండి. వాడికి ఏం రాదండి, చేద్దామన్నా చేయలేడు. ఇప్పుడు నీ గురించి చెప్తున్నా, రా రవి. ఆపోయ్, నువ్వు నీ వెదవాగుడు. గుడ్ మార్నింగ్ రవి గారు. గుడ్ మార్నింగ్. ఏమిటి ఇలా సడన్ గా దయచేశారు? మొన్న నేను జరిపిన ఇంటర్వ్యూ పబ్లిష్ అయింది. అది చూపిద్దామనే వచ్చాను. నలుగురు ఆట పట్టించే విధంగా ఏం రాలేదుగా. గాసిప్స్ ఏమైనా వస్తాయోనని భయపడ్డానికి. మీరేమీ ఆర్టిస్ట్ కాదుగా. ఇప్పుడు రాకపోయినా ఇక ముందు గ్యాస్ న్యూస్ రావడానికి అవకాశం ఉందేమో అని అనిపిస్తుంది మీ ఇద్దరిని చూస్తుంటే. నీ పళ్ళు రాలగొట్టాలనిపిస్తుంది నేను చూస్తుంటే. సినీ చిత్ర లోకంలో విచిత్ర జాలం. క్యాప్షన్ చాలా బాగుంది. అంటే మ్యాటర్ బాగుండదని మీ అభిప్రాయమా? అలా అప్పుడే అలిగినట్టు మాట్లాడతానేమిటి? కొంచెం ఆగండి, చదివి చెప్తాను. నా గురించి కాస్త ఎక్కువ రాశారే. నాకు మాత్రం చాలా తక్కువగా రాశారనిపిస్తోంది. అలాంటప్పుడు మిగతా 4 పేజీలు నా గురించి రాసేట్టుగా. ఒరే బుజ్జి, కొట్టారంటే మొహం బజ్జీ అయిపోతుంది. నా గురించి అంత కష్టపడి రాసినందుకు చాలా థ్యాంక్స్. అంత కష్టపడి రాస్తే ఒట్టి థ్యాంక్సేనా? మరి పార్టీ ఇమ్మంటారా? మళ్ళీ కలిసినప్పుడు ఇద్దరు గాని. ఇప్పుడు నాకు అర్జెంట్ పని ఉంది, వస్తాను. రైట్. గురువా, పార్టీ ఇమ్మంటారని అడగటం ఏంటి? పటకమని పట్టుకుని వ్యాన్లో పడేసి ఏ పెద్ద హోటల్కో పట్టుకుపోయి డమ్ముకుంటామా. ఎరా, నీ ఒళ్ళు చిమచిమలాడుతుందా? మరీ పిచ్చివాడు ఎక్కువైపోయింది. 4 నెలల క్రితం మర్డర్ చేసి తప్పించుకున్న హంతకుల్ని 2 రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. 3 నెలల క్రితం గుంటూరు పోలీస్ స్టేషన్ పక్కన మానభంగం చేసిన 3 వ్యక్తుల్ని నిన్న పోలీసులు పట్టుకున్నారు. 6 నెలల క్రితం బంజారా హిల్స్ ప్రాంతంలో ఒక ఇంటిపై దాడి చేసి 2 లక్షల విలువ చేసే వస్తువులను దోచుకున్న బందిపోటు ముఠాని ఇన్స్పెక్టర్ చక్రవర్తి గారు పట్టుకున్నారు. కానీ ఏమీ దొరకలేదు.
తప్పైపోయింది సార్, పొరపాటు అయిపోయింది సార్. మీరు డ్యూటీలోకి రారని కూర్చున్నాను సార్. ఎప్పుడు కూర్చోను సార్. అంటే ర్యాంక్స్ తో సంబంధం లేకుండా అర్జెంట్ గా నా సీట్లోకి వచ్చేయాలని చూస్తున్నావు అన్నమాట. ఇదిగో నువ్వు పిచ్చుకలతో ఆడుకో, పావురాలతో ఆడుకో, పిల్లులతో ఆడుకో, పులులతోటి సింహాలతోటి నాతోటి ఆడుకున్నావు అనుకో ఏంటి ఆ పేపర్లో న్యూస్? విశాఖపట్నంలో హత్యలు, ఉమ్. గుంటూరులో మానభంగాలు, ఉమ్. హైదరాబాద్ లో దోపిడీలు. ఓకే, ఇప్పుడు ఈ జర్నలిస్టుల్లో మెదల్లో తడి పెనలో సిరా ఎవరికైనా ఉందయ్యా? అదే సార్. లేకపోతే ఏమిటయ్యా, దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మొరిగినట్టు ఎప్పుడో జరిగిపోయిన దొంగతనాల గురించి, ఎప్పుడో జరిగిపోయిన మర్డర్ల గురించి, ఎప్పుడో జరిగిపోయిన మానభంగాల గురించి రాస్తారేటి? ఎవరైనా ఇలాగే రాస్తారు కదా సార్. నేనే జర్నలిస్ట్ అయితే అంత ఫ్రెష్ న్యూస్. అంటే అంటే దొంగతనాలు జరగబోయేది ముందుగా తెలుసుకుంటాం, ప్రత్యక్షంగా చూస్తాం, అదే పేపర్లో రాస్తాం. అలాగే మర్డర్ జరగబోయే ముందు మనిషిని చూస్తాం, మర్డర్ జరిగిపోయాక మనిషిని చూస్తాం. మధ్య జరుగుతున్నప్పుడు కూడా చూస్తారా సార్? చూస్తాం, అదే పేపర్లో రాస్తాం. అలాగే మానభంగా పోలీస్ కుక్కలా పసిగడతాం, ఫాలో అవుతాం, ప్రాక్టికల్ గా చూస్తాం, అదే పేపర్లో రాస్తాం. ఈ లెక్కన మీరు పెద్ద పేపర్ నడిపేలా ఉన్నారు సార్. అవును సార్, నాకు అలాగే అనిపిస్తుంది సార్. సార్ మీరు హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేసేది వెంటనే జర్నలిస్ట్ అయిపోండి సార్. ఏరా, నేను ఈ ఉద్యోగానికి రిజైన్ చేసేస్తే సీనియారిటీతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా సీట్లోకి వచ్చేద్దాం చూస్తున్నావా? 4 నెలల క్రితం మర్డర్ చేసి తప్పించుకున్న హంతకుల్ని 2 రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. 3 నెలల క్రితం గుంటూరు పోలీస్ స్టేషన్ పక్కన మానభంగం చేసిన 3 వ్యక్తుల్ని నిన్న పోలీసులు పట్టుకున్నారు. 6 నెలల క్రితం బంజారా హిల్స్ ప్రాంతంలో ఒక ఇంటిపై దాడి చేసి 2 లక్షల విలువ చేసే వస్తువులను దోచుకున్న బందిపోటు ముఠాని ఇన్స్పెక్టర్ చక్రవర్తి గారు పట్టుకున్నారు. కానీ ఏమీ దొరకలేదు. తప్పైపోయింది సార్, పొరపాటు అయిపోయింది సార్. మీరు డ్యూటీలోకి రారని కూర్చున్నాను సార్. ఎప్పుడు కూర్చోను సార్. అంటే ర్యాంక్స్ తో సంబంధం లేకుండా అర్జెంట్ గా నా సీట్లోకి వచ్చేయాలని చూస్తున్నావు అన్నమాట. ఇదిగో నువ్వు పిచ్చుకలతో ఆడుకో, పావురాలతో ఆడుకో, పిల్లులతో ఆడుకో, పులులతోటి సింహాలతోటి నాతోటి ఆడుకున్నావు అనుకో ఏంటి ఆ పేపర్లో న్యూస్? విశాఖపట్నంలో హత్యలు, ఉమ్. గుంటూరులో మానభంగాలు, ఉమ్. హైదరాబాద్ లో దోపిడీలు. ఓకే, ఇప్పుడు ఈ జర్నలిస్టుల్లో మెదల్లో తడి పెనలో సిరా ఎవరికైనా ఉందయ్యా? అదే సార్. లేకపోతే ఏమిటయ్యా, దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మొరిగినట్టు ఎప్పుడో జరిగిపోయిన దొంగతనాల గురించి, ఎప్పుడో జరిగిపోయిన మర్డర్ల గురించి, ఎప్పుడో జరిగిపోయిన మానభంగాల గురించి రాస్తారేటి? ఎవరైనా ఇలాగే రాస్తారు కదా సార్. నేనే జర్నలిస్ట్ అయితే అంత ఫ్రెష్ న్యూస్. అంటే అంటే దొంగతనాలు జరగబోయేది ముందుగా తెలుసుకుంటాం, ప్రత్యక్షంగా చూస్తాం, అదే పేపర్లో రాస్తాం. అలాగే మర్డర్ జరగబోయే ముందు మనిషిని చూస్తాం, మర్డర్ జరిగిపోయాక మనిషిని చూస్తాం. మధ్య జరుగుతున్నప్పుడు కూడా చూస్తారా సార్? చూస్తాం, అదే పేపర్లో రాస్తాం. అలాగే మానభంగా పోలీస్ కుక్కలా పసిగడతాం, ఫాలో అవుతాం, ప్రాక్టికల్ గా చూస్తాం, అదే పేపర్లో రాస్తాం. ఈ లెక్కన మీరు పెద్ద పేపర్ నడిపేలా ఉన్నారు సార్. అవును సార్, నాకు అలాగే అనిపిస్తుంది సార్. సార్ మీరు హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేసేది వెంటనే జర్నలిస్ట్ అయిపోండి సార్. ఏరా, నేను ఈ ఉద్యోగానికి రిజైన్ చేసేస్తే సీనియారిటీతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా సీట్లోకి వచ్చేద్దాం చూస్తున్నావా? నువ్వు పిచ్చుకలతోటి, పావురాలతోటి, పిల్లులతోటి ఆడుకో, పులులతోటి సింహాలతోటి నాతోటి ఆడుకోకు. హలో జ్యోతి గారు. హలో. మేడం, వాట్స్ ద ట్రబుల్? ఒరే, మాతృభాషలో ఏడవచ్చుగా. కరెక్ట్. ఏమైందండి? బండి ట్రబుల్ ఇచ్చింది. ఆహా, ఐసి. నాకు టీవీస్ ల గురించి ఎక్కువ తెలీదు. నాకు బాగా తెలిసే. అలాగా, కొంచెం ఇవ్వండి, నువ్వు రిపేర్ చేసి పెట్టు. ఏమండి, నేను మీకు పార్టీ ఇస్తాను, జ్ఞాపకం ఉందా? అవును, నాకు జ్ఞాపకం ఉంది. ఉంచుకో. పక్కనే ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్దామా? మరి నేను? నువ్వా ఎండ్లో కొంచెం రిపేర్ చేసి పెట్టు, రెస్టారెంట్కి వచ్చేయి, వచ్చి. అక్కడ బయట వెయిట్ చేయి. రండి. గురు, రీపరే బాగుంది. ఇకపై లవ్లు, డ్యూయెట్లు. మరి నాకు నట్లు, బోట్లు, డొక్కు టీవీఎస్లు. అమ్మా,
హలో, మినిస్టర్ గారు లేరండి. అర్జెంట్ పని మీద ఊరికి వెళ్ళారండి. మీరు ఏం తంటాలు పడతారో నాకు తెలియదు. నాకు కావాల్సిందల్లా ఆ ఫైల్ ముందుకు రప్పించి నా పని జరిగేలా చూడాలి. అలాగే నా కాంట్రాక్ట్ విషయం కూడా మీరే చూడాలి సార్, ప్లీజ్. ఇదిగో, నిజాయితీ గల మంత్రిగా, ప్రజానాయకుడిగా ప్రజల్లోనూ ప్రభుత్వంలోనూ మంచి పేరుంది నాకు. కాలం కలిసి వస్తే ముఖ్యమంత్రిని కూడా అవుతాను. ఇలా గవర్నమెంట్ అప్లికేషన్స్ లో ఇరికిస్తాం మంచిది కాదు. మన ముగ్గురు మధ్య ఇన్ని వ్యవహారాలు వాటాలు ఉన్నప్పుడు మీరు ఈ మాత్రం సహాయం అన్నా చేయకపోతే ఎలా సార్? ఏం చేద్దామయ్యా, సీఎం అసలే చండశాసనుడు. ఆవిరిస్తే పేగులు లెక్క పెట్టేస్తాడు. చెయ్యి చక్రం చూడకుండా జాతకం మొత్తం చెప్పేస్తాడు. నేను ఏదో తక్కువ అని కాదు కాబట్టి నెట్టుకొస్తున్నాను. చూద్దాంలేండి. కానీ హలో, నేను లలితని. లలిత నువ్వా? ఏమిటి పొద్దున్నే ఫోన్ చేసావు? ఇంటికి ఫోన్ చేద్దాం చెప్పానుగా. ఏం లేదు, నీ 2 రోజులుగా కనిపించడం లేదుగా, అందుకని. అలా అని ఎప్పుడు పెడితే అప్పుడు ఇలా ఇంటికి ఫోన్ చేస్తే మన విషయం మా నాన్నగారు తెలిసిపోవచ్చు. ఈ ఫోన్కి 2-3 ఎక్స్టెన్షన్స్ కూడా ఉన్నాయి. ఎందుకండి అలా భయపడతారు? ఎప్పటికైనా మన పెళ్లి విషయాన్ని తెలియజేయాల్సిందేగా. సర్లే, ఆయన పార్టీ మీటింగ్తో చాలా బిజీగా ఉన్నారు. చూడు, ఇలాంటి విషయాలు సమయం సందర్భం చూసి చెప్పాలి. నువ్వు ఫోన్ పెట్టి నేను సాయంత్రం కలుస్తాను. ఓకే. హలో, పిక్చర్ షూటింగా? 2 కానిస్టేబుల్ కావాలా? ఎక్కడా? ఓ, అలాగే పంపిస్తా. పదం సార్. ఎస్ఎస్ఆర్ క్రియేషన్స్ వాళ్ళ షూటింగ్ జూబ్లీ హిల్స్ లో జరుగుతుందట. 2 కానిస్టేబుల్ పంపించు. అలా సార్. నేను ఇప్పుడు అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళొస్తా. ఎవరిని? సార్ మమ్మల్ని ఇద్దరిని సినిమా షూటింగ్ పంపించాను సార్. అవును సార్. అడుక్కునేవాడు జైలుకి వెళ్తున్నట్టు ఏం ఉత్సాహం వచ్చేసిందిరా బాబు. ఇదే రాజకీయ నాయకుల మీటింగ్కి వెళ్ళండి రా అంటే నేను వెళ్ళంటారు. ఎందుకు? అక్కడ చెప్పులు రాళ్ళు తప్ప ఇంకేం దొరకవు. సినిమా షూటింగ్ అనేసరికి నేను వెళ్తానని సంకలు ఎగరేస్తున్నారు. టీలు, టిఫిన్లు, చికెన్ బిర్యానీలు మెక్కేసి బేటాలు నొక్కి వచ్చాయి సార్ సరదాగా సినిమా షూటింగ్ చూద్దాం సార్. మీరిద్దరూ సరదాగా జర్దాకిళ్ళి వేసుకుని షూటింగ్ వెళ్ళండి. నేను ఎడమోక వేసుకుని ఎంగిలి బీడీలు కాల్చుకుంటూ స్టేషన్ లో కూర్చుంటాను. అలాగే సార్. ఇదిగో, పిచ్చుకలతోటి, పావురాలతోటి, పిల్లులతోటి ఆడుకోండి. పులులతోటి, సింహాలతోటి నాతోటి ఆడుకోకండి. అది కాదు సార్, చిన్నప్పటి నుండి సినిమా యాక్టర్లు చూడాలని సరదా సార్. తప్పకుండా చూడండి రా, అందరూ కొత్త యాక్టర్లే. నువ్వు రెడీ అయినా? రెడీ సార్. 1 minute. రాము, అక్కడ వైర్ ఉంది, తప్పుకో. బాలు, బుల్లెట్ రియాక్షన్ కి బ్లడ్ కెమెరాకి తెలియాలి. బుల్లెట్ పేలగానే వెంటనే రియాక్షన్ ఇవ్వండి. పేలిన తర్వాత గంట సేపటికే వద్దు. చాలే బాయ్. కెమెరా స్టార్ట్ చేస్తే మీకు చెయ్యుతాను. అదే మీకు సిగ్నల్. ఓకే. క్లాప్ బాబు. స్టార్ట్ కెమెరా. యాక్షన్. స్పెషల్ ఎఫెక్ట్స్ వండర్ఫుల్. లొకేషన్ షిప్. ఎవరో ప్రొడక్షన్ వాళ్ళు బాగా అలసిపోయారు. సతీష్, కొబ్బరి నీళ్ళు పంపించు. ఏమిటి ఇవాళ? మంచినీళ్ళు చాలుగురు. ఎక్స్క్యూజ్ మీ, మరే నువ్వు రవి కదూ? రే, నువ్వు బెనర్జీ కదూ? గుర్తున్నాను రా. ఎందుకు లేరా, ఎన్నాళ్ళైనా నిన్ను చూసి. ఎప్పుడో కాలేజ్ టైంలో మీట్ అయ్యాం. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఏదో బిజినెస్ చేస్తున్నాను రా. ఫ్యాక్టరీ నుంచి ఇటు వస్తూ షూటింగ్ హడావిడి చూసి కారాపిలా వచ్చాను. ఏమిటి డైరెక్టర్ నేను తెగ పొగడేస్తున్నాడు? ఏం లేదురా, నా వర్క్ కి ఆయన సాటిస్ఫైడ్ అంతే. అది సరే, నువ్వేదో స్విచ్లు గిచ్చులు నొక్కేస్తున్నావు. అసలు నీ ప్రొఫెషన్ ఏమిట్రా? సినిమా స్పెషల్ ఎఫెక్ట్స్. అది ఇట్స్ డిఫరెంట్ ఆర్ట్. బాంబులు పేలడాలు, తుపాకుల కాల్పుళ్ళకి మనుషులు రక్తం వచ్చి చచ్చిపోయినట్టు చూపించడాలు నా ప్రొఫెషన్. అంటే ఇప్పుడు ఆ సోల్జర్స్ వాళ్ళు కాల్చు చచ్చిపోయారే, అంతా నీ మహిమేనమాట. వెరీ గుడ్. సినిమా చూసినప్పుడు ఇదంతా నిజంగా జరిగినట్టు అనిపిస్తుందిరా. కానీ దీని వెనక ఇంత తతంగము టెక్నిక్ ఉందని నాకు తెలియదు. చిన్నప్పుడు ఏదో ట్రిక్కులు గ్రిక్కులు అనేవాడివి, మొత్తానికి అనుకున్నది సాధించావు అనమాట. ఒక్క నిమిషం వస్తున్నానని చెప్పరా. కాసేపు ఉండు, ఇంటికి వెళ్దాం. సారీ రా, నాకు పని ఉంది. మళ్ళీ తీరిగ్గా కలుద్దాంలే. ఓకే బాయ్. ఓకే, సీ యూ. బాయ్.
విషయం చెప్పాలి. మనసుకు నచ్చిన అమ్మాయి ఏ విషయం చెప్పినా నాకు ముద్దుగానే ఉంటుంది. కమాన్ టెల్ మీ. నేను తల్లిని కాబోతున్నాను. గుడ్ న్యూస్. ఈ మధ్యకాలంలో ఇంత మంచి వార్త ఎప్పుడు వినలేదు. ఈ విషయం చెప్పాలని మీకోసం 2 రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఏమైపోయారు? మా నాన్నగారు నన్ను ఫ్యూచర్ లో చీఫ్ మినిస్టర్ చేయాలని ఆంధ్రదేశం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు తిప్పుతున్నారు. ఇవాళ సాయంకాలం ఊళ్ళోకి వచ్చాను. రాగానే నీ ఒళ్ళోకి వచ్చాను. సాయంకాలమే వచ్చారా లేక ఉదయమే వచ్చారా? అబ్బా, సాయంకాలం వచ్చానని చెప్తున్నానుగా. ఏమీ లేదు. ఉదయం మీరు కారులో అమ్మాయిలతో వెళ్ళటం నేను చూశాను. ఎవరినో చూసి నన్ను అనుకుంటావు. చూడు, లేనిపోని ఊహించుకుంటూ టైం వేస్ట్ చేయడం ఈ ఆర్కే స్టైల్ కాదు. కమాన్ డార్లింగ్. హలో, yes, ప్రియదర్శిని వీడియోస్. ఏంటండి, చార్లీ చాప్లినా? ఉందండి, పంపిస్తాను. ఓకే, అలాగే. హలో. హలో, కూర్చోండి. కబురు చేస్తే నేనే క్యాసెట్స్ పంపించావునిగా. మీరు వచ్చారేంటి? షాపింగ్ వెళ్తూ ఇలా వచ్చాను. క్యాసెట్స్ ఏమైనా కావాలండి? క్యాసెట్స్ ఏమొద్దు. మీరు వీడియో కవరేజ్ కూడా చేస్తుంటారు కదా? మ్యారేజ్ ఫంక్షన్స్ కి చేస్తాం. సాయంత్రం వీడియో కెమెరాతో మా ఇంటికి రాగలరా? ష్యూర్. ఫంక్షన్ ఏమైనా ఉందా? అలాంటిదే, తప్పకుండా రావాలి. అలాగే. థ్యాంక్స్, వస్తాను. హలో. హలో, రండి, కూర్చోండి. థ్యాంక్స్. వీడియో తీయాలన్నారు. ఫంక్షన్ హడావిడేం కనపట్టలేదే. నిజానికి ఇక్కడ ఏ ఫంక్షన్ లేదు. మరి కెమెరా తెమ్మన్నారే? అవును. మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏ విషయం? ఈ రోజు రాత్రి మినిస్టర్ గారు అబ్బాయి రామ్ కుమార్ వస్తాడు. నేను అతనితో కలిసి ఉండగా ఆ దృశ్యం మీరు వీడియో తీయాలి. వాట్? ఐఎమ్ సారీ మేడం, నేరం అనిపించుకుని ఈ పని నేను చేయలేను. ప్లీజ్. నేను మిమ్మల్ని చేయమంటుంది నేరం కాదు, సహాయం. ఏమిటి మీరు అనేది? మిమ్మల్ని నా అన్నయ్యగా భావించి నాకు అది చెప్తాను. కొన్నాళ్ల క్రితం నాకు మంత్రి గారి కొడుకు రామ్ కుమార్తో పరిచయం అయ్యింది. నేనే తన ప్రాణం జీవితం అన్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కానీ అతను కేవలం నన్ను ఒక ఆట వస్తువుగా వాడుకుంటున్నాడని ఇప్పుడే తెలుసుకున్నాను. రేపు ఒకవేళ నిజంగానే తనకి నాకు ఏ సంబంధం లేదని తప్పించుకుంటే నిజం చెప్పుకోవటానికి నా దగ్గర ఏ సాక్ష్యం లేదు. నేను బతికను. పుట్టబోయే నా బిడ్డ ఒక కాలు సరిన దాని కొడుకును మిగిలిపోవచ్చు వస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే అతని చేత నేను తాళి కట్టించుకోవాలి. దానికి సాక్ష్యం కావాలి. కరెక్టే, కానీ అతను మంత్రి కొడుకు. అన్యాయం చేపట్ట ఆడపిల్ల కాపాడమని ప్రాతిపడితే కాదంటారా? అతను శ్రీహరావు గారి కొడుకు. పెద్దవాళ్ళ విషయాలు తలదూరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పేరు బయటికి రాదని పుట్టబోయే నా బిడ్డ మీద ప్రమాణం చేస్తున్నాను. దయచేసి నాకు ఈ సహాయం చేయండి. కాదని కన్నయ్య. ఆల్ రైట్, నేను మీకు సహాయం చేస్తాను. రండి. చూడండి, ఈ స్విచ్ ఆన్ చేస్తే అక్కడ కెమెరా వర్క్ చేస్తుంది. రేపు ఉదయం వచ్చి కెమెరా తీసుకెళ్తాను. థ్యాంక్స్. టేక్ కేర్. కూర్చొని మాట్లాడడం వేరు. చీకటి పడింది, మీ కబుర్లు తరించి పదండి.
ఇప్పుడేనా? అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నాగా, మరీ అంత బెంగపడిపోతారు ఎందుకు? ఈ బెంగ రాత్రిళ్ళు కళలు రావడం వల్ల, ఆ కళలో నువ్వు రావడం వల్ల, కళ్ళు తెరిస్తే నువ్వు మాయమైపోవడం వల్ల. మీకు కవిత్వం రావడం వల్లే అవతల వర్షం రాబోతోంది. పదండి. సరే.